గౌతమ్ గంభీర్ కోచ్గా తన మార్క్ చూపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. బౌలింగ్ కోచ్ నుంచి మొదలు పెడితే సహాయకుల వరకు తన వారిని నియమించుకున్నాడు. తన హయాంలో భారత్ శ్రీలంకలో పర్యటించింది. టీ20 సిరీస్ను వైట్ వాష్ చేసింది. కానీ వన్డే సిరీస్ విషయానికి వచ్చేసరికి తేడా కొట్టేసింది. 3 వన్డేల సిరీస్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోగా 33 సంవత్సరాల తర్వాత శ్రీలంక చేతిలో సిరీస్ కోల్పోయింది. ఇది గౌతమ్ గంభీర్ కోచ్ పనితీరుకు మొదటి దెబ్బ. దీనిని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఆ తర్వాత బంగ్లాదేశ్ జట్టుతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ ను టీమిండియా వైట్ వాష్ చేసింది. టీ20 సిరీస్ కూడా గెలుచుకుంది. దీంతో గౌతమ్ గంభీర్ పై పాజిటివిటీ నెలకొంది. ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టుతో జరిగిన 3 టెస్టుల సిరీస్ ను టీమిండియా ఓడిపోయింది. 3 టెస్టులను కూడా స్వదేశంలో కోల్పోయింది. న్యూజిలాండ్ జట్టు చేతిలో వైట్ వాష్ కు గురైన తర్వాత టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు చెలరేగాయి. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పర్త్ టెస్ట్ మినహా మిగతా అన్ని మ్యాచ్ల్లో టీమిండియా ఆట తీరు అత్యంత నాసిరకం. ఈ మాట అనడానికి ఏమాత్రం ఇబ్బంది లేదు. అయితే గిల్, సుందర్, హర్షిత్ రాణా విషయంలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్న గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం ఉదారత చూపుతున్నాడు. అటు గంభీర్ కోచింగ్ సారథ్యంలో భారత్ ప్రస్తుత బాక్సింగ్ డే టెస్ట్ కోల్పోయింది. అంతేకాదు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా కోల్పోయే ప్రమాదంలో పడింది. అంటే గౌతమ్ గంభీర్ కోచింగ్ సారథ్యంలో టీమిండియా తనకు మాత్రమే సాధ్యమైన రికార్డులను ఒక్కొక్కటిగా కోల్పోతూ వస్తోందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.